హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్: కెన్ వి ఓవర్లోడ్ ఏ మెయిన్ మెథడ్ ఇన్ జావా? అంటే జావాలో ఉన్నటువంటి మెయిన్ మెథడ్ని మనం ఓవర్లోడ్ చేయొచ్చా అంటాడు. ఓకే, మనము ఆలోచిస్తాం మెయిన్ మెథడ్ పబ్లిష్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్, దట్స్ ఎంట్రీ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నేను ఓవర్లోడ్ చేస్తే మరి ఏది ఎంట్రీ పాయింట్ అవుతుంది అని చెప్పి మనము ఇట్లా ఆలోచిస్తాం. సడన్గా ఇంటర్వ్యూ అడుగుతారు, I don't need explanation. Tell me yes or no. That's where you get into it. If you say no, then that's a wrong answer. If you say yes, that's a right answer. Okay, so ఆ స్ట్రెస్ లోపల ఎస్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఏంటిది? అయితే మరి ఏది స్టార్టింగ్ పాయింట్ అంటాడు. ఓకేనా, ఏది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని అడుగుతారు. ఓకే, సో ఆ డిస్కషన్ మనం ఈ వీడియో లోపల చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓవర్లోడింగ్ అంటే ఏంటిది అంటే, సేమ్ మెథడ్ నేమ్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నట్లయితే, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ కానీ టైప్ ఆఫ్ పారామీటర్స్ కానీ డిఫరెంట్ ఉన్నట్లయితే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. ఈ ఓవర్లోడింగ్ ఎందుకు అంటే, ఇది పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, అంటే వన్ టైం లోపల ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక మెథడ్ ఉంది. అదేంటిది అంటే, సింపుల్గా నాకు ఉన్నటువంటి మెథడ్ ఇది, ప్రింట్ అనే మెథడ్. ఓకే, ఇదే ప్రింట్కి డబుల్ ఇంట్ నుంచి డబుల్ వచ్చింది, ఇంట్ నుంచి స్ట్రింగ్ వచ్చింది, ఇట్లా ఇవన్నీ కూడా ఫస్ట్ 4 కూడా ఓవర్లోడెడ్ మెథడ్. ఎందుకు? ఇంటీజర్, డబుల్ టైపు, స్ట్రింగ్ టైపు, ఎట్ ద సేమ్ టైం పారామీటర్ కూడా ఇంక్రీజ్ అయింది. బట్ ఫోర్త్ది కెన్ నాట్ బీ అన్ ఓవర్లోడెడ్ మెథడ్. ఎందుకంటే సింపుల్గా ఈ ఫోర్త్ ఉంది కదా, ఇట్లా అంటే వెళ్ళిపోతుంది అబ్బా. ఓకే, ఈ లాస్ట్ది ఉంది కదా, ఈ లాస్ట్ది వచ్చేసి మనకు ఓవర్లోడెడ్ మెథడ్ అనేది కాదు. ఓకే, ఎందుకంటే పారామీటర్స్ సేమ్ ఉంది, జస్ట్ రిటర్న్ టైపే డిఫరెంట్ ఉంది. సో ఇది నాట్ అప్లికేబుల్. ఓకే, ఫర్ ఓవర్లోడింగ్, నాట్ అప్లికేబుల్ ఫర్ ఓవర్లోడింగ్. ఫైన్, కూల్. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం మనం కాన్సెప్ట్లోకి. ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. ఓకేనా, సో సింపుల్గా నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఇది నాది కదా, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది. ఓకే, సో సింపుల్గా నేను ఏమంటా అంటే మెయిన్ 1 అంట. కూల్. సేమ్ ఇదే కాన్సెప్ట్తోని నేను ఏం చేస్తా అంటే ఇంకా కొన్ని క్రియేట్ చేసుకుంటా. సో Ctrl+C. ఓకే, కూల్. ఓకే, ఇక్కడ నేను ఏమంటా అంటే ఇంట్ ఎక్స్ అంట, ఇది డబుల్ ఎక్స్ అంట, ఇది స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే, ఇది ఎక్స్ అంట. ఓకే, ఇప్పుడు ఇది లెట్స్ సే లైక్ స్ట్రింగ్ ఎక్స్ కామా లెట్స్ సే డబుల్ వై అంట. ఓకే, ఇప్పుడు 1ని నేను ఇక్కడ సింపుల్గా 2 చేస్తా, 3 చేస్తా, 4, 5. ఓకే, డేటా సెటప్ అయిపోయింది. అయితే ఇట్లా చేస్తే ఇప్పుడు మెయిన్ మెథడ్ అనేది ఓవర్లోడెడ్ మెథడ్ అయింది. ఎందుకు? ఈ మెయిన్ మెథడ్కి డిఫరెంట్ పారామీటర్స్ అనేవి నేను పంపిస్తున్నా, అండ్ వాటి టైపు చేంజ్ అయింది, ఆర్డర్ చేంజ్ అయింది, కాబట్టి ఇది ఓవర్లోడెడ్ అయింది. అంటే ఓవర్లోడింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆన్ మెయిన్ మెథడ్. దట్ ఐ హ్యావ్ ఆన్సర్డ్. దెన్ వాట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్? విచ్ వన్ విల్ గెట్ బీట్ అంటే, బేసిక్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్నే పిక్ అవుతుంది. బేసిక్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్నే పిక్ అవుతుంది. ఓకేనా, సో ఈవెన్ దో యూ హ్యావ్ ఓవర్లోడెడ్ ద మెయిన్ మెథడ్, నీ ఫస్ట్ వన్ మాత్రమే పిక్ అవుతుంది. ఏది ఫస్ట్ వన్ అంటే స్ట్రింగ్ ఆర్క్స్. దీంట్లో నుంచి నువ్వు మిగతా వాటిని కాల్ చేసుకోవచ్చు. లైక్ మెయిన్ లైక్ 2 అంట, అంటే ఏమవుతుంది, ఇది కాల్ అవుతుంది. ఓకే, అట్లనే మెయిన్ లైక్ ఎస్టీఆర్ అంట, ఇది కాల్ అవుతుంది. ఓకే, అట్లా మనము అన్ని కాల్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఇప్పుడు చూసినట్లయితే 1, 2, 4 అంతేనా కాదా? సో ఓవర్లోడింగ్ ఏ మెయిన్ మెథడ్ ఈజ్ possible, but the order of execution
won't be getting affected. That is the answer we need to give. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.